హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. జనరల్గా మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు జాకెట్ పీసెస్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే కాకుండా శారీస్లో వచ్చిన జాకెట్ పీసెస్ కొన్ని మనం కుట్టించుకోవడానికి అనుగుణంగా ఉండకపోవచ్చు, ఆ డిజైన్ మనకు నచ్చకపోవచ్చు. అయితే అలాంటి బ్లౌజ్ పీసెస్ని ఈరోజు ఏం చేయొచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ పీసెస్. యాక్చువల్లీ ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది కట్ చేయించి వేరే డిజైన్ క్లాత్ తీసుకుని కుట్టించుకున్నాము. సో ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పైన చిన్నంచు కింద పెద్దంచు వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఏమైనా ఉంటే అవి చిన్నపిల్లలకి గౌన్లా కానీ లేదంటే దీనికి కొంచెం మ్యాచింగ్ వేరే ఏదైనా బ్లౌజ్ పీస్ ఉందనుకోండి ఇంట్లో, రెండూ కలిపి పట్లంగాలాగా కానీ అలా స్టిచ్ చేయించవచ్చు. అంటే ఇవి ఏంటంటే బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు కుట్టించుకోవచ్చు, లేదు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నది అనే వాళ్ళకి ఇలా పిల్లలకు కుట్టించేయచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లూ కలర్ది కానీ ఆ రెడ్ కలర్ది కానీ బ్లౌజ్ కుట్టించుకోవడం ఇష్టం లేకపోతే ఇలా అందమైన డిజైన్స్ ఏవైనా ఉన్న పీసెస్ అయితే ఈ పిల్లలకి చిన్న చిన్న గౌన్లా కుట్టించేయచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, గ్రీన్ కలర్ మీద వైట్ డాట్స్ వచ్చి ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ బ్లౌజ్ చూడడానికి బాగుంది అండ్ క్లాత్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. ఇలాంటి క్వాలిటీ క్లాత్స్, క్వాలిటీ జాకెట్ ముక్కలు ఎవరైనా ఇస్తే ఈజీగా అది బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు, ఏ ప్రాబ్లము లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ అండి. ఇవి శారీస్కి మనకి జాకెట్ కుట్టించుకుంటున్నప్పుడు శారీస్కి ఏవైనా మ్యాచింగ్ అవుతే క్లాత్ బాగుంది అనిపిస్తే ఈ ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ ఇందులో 80 పాయింట్స్ ఉంటుంది అండ్ మీటర్ ముక్కలు కూడా ఉంటాయి. ఇప్పుడైతే మీటర్ కంపల్సరీ కావాలి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి. మన దగ్గర ఉన్న వాటిలో మీటర్ బ్లౌజ్ పీస్ ఉంది, మ్యాచింగ్ అయింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది అనిపిస్తే ఇలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. లేదు ఇది అంత క్వాలిటీ బాగా లేదు అంటే మనం వేరే విధాలుగా వాడచ్చు. ఈ పీసెస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. సో వీటిని బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు లైనింగ్ లాగా మనం వాడేయచ్చు. కొన్ని పీసెస్ క్వాలిటీ బాగుంటే కొన్ని పీసెస్ ఇలా అంత క్వాలిటీ బాగోవండి. సో వీటిని కూడా మనం చాలా రకాలుగా వాడచ్చు. బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేకపోయినా చాలా రకాలుగా వాడచ్చు, అదేంటనేది వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కాటన్ శారీస్కి వచ్చిన బ్లౌజెస్ అండి. ఇవి అయితే కొన్ని బ్లౌజెస్ అంటే శారీకి వచ్చినవి అందంగా ఉంటాయి, శారీకి కొంచెం మ్యాచింగ్ లాగే ఉంటాయి. సో వీటిని మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు. కాటన్ శారీ బ్లౌజ్ ఎప్పుడూ కూడా లైనింగ్ వేసుకునే స్టిచ్ చేయించుకోవాలండి, అప్పుడే మనకి చాలా రోజులు మన్నికి వస్తుందన్నమాట. కొన్ని శారీస్ ఉంటాయి వాటికి బ్లౌజ్ అంతా సెట్ అవ్వనట్టు అనిపిస్తుంది. సో వాటిని రీయూజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ శారీ చూస్తున్నారు కదా, ఆ కలర్ దానికి అంత సెట్ అవ్వలేదు బ్లౌజు. సో దీన్ని మనం పీసెస్లా కట్ చేసుకొని చాలా రకాలుగా ఇంట్లోనే చాలా రకాలుగా వాడచ్చు అనమాట. ఇలా కాటన్ శారీస్లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ కానీ లేదంటే అంత క్వాలిటీ బాగాలేవు అనే జాకెట్ ముక్కలు కానీ లేదు అంటే ఎవరైనా ఇచ్చినవి ఇలా డిజైన్ పీసెస్ కానీ ఏవైనా సరే మనం కుట్టించుకోము, ఇంకా అది బ్లౌజ్కి మనం వాడము అని అనిపిస్తే సో వాటిని మనం కట్ చేసుకుని 4 వైపులా అంచులు కుట్టించుకొని మిషన్ ఉంటే మిషన్ మీద అంచులు కుట్టేసుకోండి, లేదంటే బయట కుట్టమన్నా కుడతారు. సో ఒక్కొక్క బ్లౌజ్ని మనకు నచ్చినట్టండి అయితే 2 పీసెస్ చేయొచ్చు, లేదంటే 4 పీసెస్ అయినా చేయొచ్చు. ఇక్కడైతే మేము ఒక బ్లౌజ్ పీస్ని 2 పీసెస్ చేసి చూపిస్తున్నాము. సో ఇది ఇలా పీస్ లాగా చేసాం కదా. ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ని డిజైన్ లోపలికి వెళ్ళేలాగా అంటే రివర్స్లో ఫోల్డ్ చేసుకుని 3 వైపులా స్టిచ్ చేసుకోవాలండి. 3 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత 4వ వైపు అయితే ఫుల్గా స్టిచ్ చేయకుండా వదిలేయాలి, లేదంటే ఇలా చిన్న ప్లేస్ అయితే ఉంచుకొని మొత్తం ఈ క్లాత్ అంతా కూడా రివర్స్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి డిజైన్ బయటకు వచ్చేలాగా, అంటే డిజైన్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా సరిపోతుంది. ఆ 4వ వైపు కూడా మనం ఎక్కడైతే ప్లేస్ వదిలామో ఇలా డిజైన్ బయటకు తీసుకురావడానికి ఆ ప్లేస్లో చిన్న స్టిచ్ వేసేసుకోవాలి అంతే. ఇలా మనకి ఒక క్లాత్ అయితే రెడీ అయ్యింది కదా.
వీటినైతే మనం చాలా రకాలుగా వాడొచ్చండి. అండ్ ఇది 2 పొరలు ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం మన్నిక కూడా బావుంటుంది. సో, వీటిని మనం కౌంటర్ టాప్స్ మీద గానీ, లేదంటే డైనింగ్ టేబుల్స్ మీద పిల్లలన్నీ వంపేస్తూ ఉంటారు కదా! అలా అయినా వాడొచ్చు. క్యారేజ్ బ్యాగ్స్‌లో పెట్టొచ్చు. అలా కర్చీఫ్స్ లాగా కొంచెం అందంగా కావాలి అంటే ఇలాంటివి వాడేయొచ్చు. మనం మామూలు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, డిజైన్ లేనివి, అవి కూడా ఇలా స్టిచ్ చేసుకొని వాటికి డిజైన్ ఉండదు కాబట్టి మామూలుగా మనం ఇంట్లో కర్చీఫ్స్ లాగా కౌంటర్ టాప్ దగ్గర పెట్టుకోవచ్చు. లేదు అంటే ఫ్రిడ్జ్ హోల్డర్స్ దగ్గర పెట్టుకోవచ్చు. దేనికైనా సరే మనం చేతులు తుడుచుకోవాలి అంటే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. వంటగదిలో ఎస్పెషల్లీ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను కదా, ఇది అందంగా ఉంది కానీ ఇంకా కుట్టించుకోము, అందంగా ఉన్నా సరే కుట్టించుకోము అని అనుకుంటే, బ్లౌజ్ కుట్టించుకోము అనుకుంటే వీటిని కూడా మనం ఇలా స్టిచ్ చేసుకుని కౌంటర్ టాప్ మీద అందంగా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్లాత్ ఉన్నవి అంటే సిల్క్ మిక్స్ అయినవి లేదంటే సాటిన్ మిక్స్ అయినవి, వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే స్టిచ్ చేయించుకోవచ్చు. ఇవి శారీలో వచ్చినవండి, స్టిచ్ అయినా చేయించుకోవచ్చు. లేదు మాకు ఇష్టం లేదు అనిపిస్తే వీటిని తలగళ్ళకి కవర్స్ లాగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో సాటిన్ పిల్లో కేసెస్ అని, సిల్క్ మిక్స్ పిల్లో కేసెస్ అని చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. సో ఇది ఎప్పుడుదో అనమాట. సో ఇప్పుడు ఎలాగో సిల్క్ మిక్స్ సాటిన్ పిల్లో కేసెస్ ఫేమస్ అవుతున్నాయి కదా అని ఇది స్టిచ్ చేస్తున్నాము. సో ఇది తలగడకి గలేబుల్ లాగా అంటే పిల్లో కేసెస్ లాగా, కవర్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా రోజులు మన్నికగా ఉంటాయి. ఇదే మనం కాటన్తో చేసామనుకోండి అది కలర్ వదిలినట్టు అలా అవుతుంది. ఇలాంటి సిల్క్ మిక్స్ కానీ సాటిన్ కానీ అయితే కలర్ కూడా పోవు. సో చాలా రోజులు అందంగా ఉంటాయి అన్నమాట. ఇలాగే మనం చిన్న చిన్న ఉంటాయి కదా స్క్వేర్ షేప్ తలగడలు, వాటికి కూడా వాడచ్చు, వాటికి కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ పీసెస్ మనం ఏవైతే 2 పీసెస్ లాగా 4 పీసెస్ లాగా అలా స్టిచ్ చేయించుకుంటామో, సో వాటిని కూడా దేవుడి దగ్గర పటాలు తుడవడానికి కానీ, లేదంటే మనం టెంపుల్కి వెళ్తాము, అక్కడ దీపారాధన చేస్తాము, పసుపు కుంకుమ ఇలా చేతులకు చాలా అంటుకుంటూ ఉంటాయి కదా. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ బాస్కెట్లో ఒక 2 క్లాత్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, చేతులు తుడుచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ చూసారు కదా, స్టిచ్ చేసుకున్నవి ఇలా కౌంటర్ టాప్ మీద కానీ, టేబుల్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద పిల్లలు అన్నీ పడేస్తూ ఉంటారు కదా. సో కింద ఈ క్లాత్ ఒకటి వేస్తే మనకి అస్తమాను టేబుల్ తుడుచుకోవక్కర్లేదు. ఇలా ఈ క్లాత్ ఒకటి తీసి మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కింద వేసుకోవడానికి కూడా చాలా బాగా పనికొస్తాయి. అండ్ చేతులు కూడా తుడుచుకోవచ్చు. వాష్ చేసే కొలది ఇవి ఇంకా సాఫ్ట్ అవుతాయి. చేతులు తుడుచుకోవడానికి అయితే చాలా బాగా పనికొస్తాయి. ఫ్రిడ్జ్ డోర్ దగ్గర కానీ, కౌంటర్ టాప్ దగ్గర కానీ చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇలా మేమైతే జాకెట్ ముక్కలని ఇన్ని రకాలుగా యూస్ చేస్తామండి. మీకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.